చూడు కృష్ణ, నువ్వింతకాలం ఎలా తిరిగినా ఏం చేసినా నేను అడ్డు చెప్పలేదు, ఆపలేదు. ఎప్పటికైనా నీ అంతట నువ్వే మారతావని ఎదురు చూశాను. ఎప్పటికీ నిన్ను మార్చలేనని తెలిసాక నీకు చెప్పడం మానేశాన్రా. కానీ ఈరోజు నేను అడుగుతున్నాన్రా, దయచేసి మీ అమ్మ అన్నం తినేలా చెయ్యి. తను ఆకలితో ఉంటే మీరు సంతోషంగా ఉండగలరేమో కానీ నేను అలా ఉండలేనురా. అందుకని ఆవిడ చెప్పినట్టు చేయమంటారా? ఈరోజు ఆఫీస్కి వెళ్ళమంటుంది, రేపొద్దున ఇంకొకటి చెప్తుంది, అవన్నీ చేయాలా? అమ్మగారు ఏం చెప్పినా మీ మంచి కోసమే కదా బాబు. మీరు ఆఫీసుకు పోతే మీకే మంచిది. ఎప్పటికైనా మీ నాన్నగారు ఆఫీస్ చూసుకోవాల్సింది మీరే కదా బాబు. నువ్వు నోరు మీ పంకజం, మధ్యలో దూరావంటే పళ్ళు రాలిపోతాయి. ఎంతమందిని కొడతావురా? నువ్వు కొట్టాలనుకుంటున్న వాళ్ళందరూ నీ మంచి కోసమే చెప్తున్నారు. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. వద్దండి, కృష్ణనేమనకండి. చూద్దాం, నా కోరిక నెరవేరుతుందో వాడి పట్టుదల నెరవేరుతుందో చూద్దాం. ఈరోజు కాఫీ మొహాన కొట్టినవాడు రేపు నేను కాటికి పోవడం కూడా చూస్తాడేమో. చూద్దాం, వదిలేయండి. నా కోసం ఎవ్వరూ తనని ఒప్పించదు. తనంతటి తానుగా వెళ్ళాలి అనుకుంటే వెళ్తాడు, లేదంటే లేదు. కృష్ణ, రే కృష్ణ! మనకు బాగా తెలిసిన అమ్మాయి మీ ఆఫీసులోనే జాబ్ చేస్తుంది. ఇప్పుడేంటి? నేను ఆఫీస్కి వెళ్ళాలి, అంతే కదా? సరే, వెళ్తాను. ఆవిడ్ని భోంచేయమని చెప్పండి. ఏంటి బాబు, నువ్వు చెప్తుంది నిజమా? నిజంగా మీరు ఆఫీస్కి వెళ్తారా బాబు? అమ్మగారు వింటున్నారా? చిన్నబాబు ఏమంటున్నారో విన్నారా? ఏదైతేనే చివరకు మీరే గెలిచారమ్మా. మీ అబ్బాయి మీ మాట వింటున్నాడమ్మా. ఎరా, నువ్వు నిజంగానే ఆఫీస్కి వెళ్తావా? డాడ్, నిజంగానే వెళ్తాను, కానీ ఆవిడ కోసం కాదు. ఎప్పుడూ నన్నేది అడగని మీరు ఆవిడ చేత ఎలాగైనా భోజనం చేసేలా చేయమని అడిగారు కదా, అందుకని వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. రాణి, విన్నావా? వాడేమన్నాడో విన్నావా? ఆఫీస్కి వెళ్తానన్నాడు. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. నేను నిజంగా ఈ మార్పును ఊహించలేదు. పైగా నా మాటకు విలువిచ్చి వెళ్తున్నాడు. అయ్యగారు, మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అయ్యగారు. అమ్మగారిని తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. అమ్మా, నేను భోజనం వడ్డిస్తాను, మీరు తొందరగా వచ్చేయండి. రాణి, మొత్తానికి అనుకున్నది సాధించావు. పద, భోంచేద్దాం. రామ్మా. ఈ విడకారు భోంచేయకుండా అలిగి కూర్చుంటే నేను ఫీల్ అయిపోయి ఆఫీస్కు వెళ్ళాలంట. అసలు నేను ఆవిడ చెప్పినట్టు వింటానని
ఎలా అనుకుంది? హాయ్, నేను నీకోసమే ఆఫీస్కి వస్తున్నా. నిన్ను చూడాలి, ఎలాగైనా నిన్ను నా దారిలోకి తెచ్చుకోవాలి. తొలి చూపులోనే నా మనసు కొట్టేశావు డార్లింగ్. హే, చాలా ఇంప్రెస్ చేసావు వర్ష. నేను చూడగానే అట్రాక్ట్ అయిన మొదటి వ్యక్తి ప్రియా, సెకండ్ నువ్వే. ప్రియా కోసం చాలా డ్రామాలు చేయాల్సి వచ్చింది, కానీ నీ విషయంలో అంత టైం తీసుకోను. వెంటనే దారిలో పెట్టేస్తాను. అయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలి కానీ ఆ డెవిల్ చెప్తే వెళ్ళడం ఏంటన్నయ్య? తను చెప్తే నేనెందుకు వెళ్తాను? నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే భోజనం చెయ్యను అని నిరాహార దీక్ష చేస్తుంది కదా, తనకి భయపడి నువ్వు ఆఫీస్కి వెళ్తావా? హే, నేను ఆ డెవిల్కి భయపడ్డం ఏంటి? తను తినకపోతే నాకేంటి? నిరాహార దీక్ష చేసినా అలాగే గాల్లో కలిసిపోయినా నాకనవసరం. నేను అస్సలు పట్టించుకోను. పట్టించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఐ డోంట్ కేర్. మరైతే ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావు? నేను వెళ్ళే పర్పస్ వేరే ఉంది. నాకు ఆఫీస్లో వేరే పని ఉంది కాబట్టి వెళ్తున్నాను. అంతేకాని తను చేసే నిరాహార దీక్ష చూసి కాదు. అన్నయ్య, నువ్వు అలా అంటుంటే నాకు మనశ్శాంతిగా ఉంది. ఆ డెవిల్ ఇంట్లో పాతుకుని పోయింది. డాడీ కూడా తనకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎలాగైనా తనంతట తానే ఇంట్లో ఉండలేని బాబోయ్ అని పారిపోయేలా చెయ్యాలి. అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఆలోచించావు. నేను ఈ విషయం ఎప్పుడో ఆలోచించాను. నువ్వు చూస్తూ ఉండు, తనంతట తానే పారిపోయేలా చేస్తాను. కాఫీ తీసి మొహాన్ని కొట్టావు కదా, అలాగే ఈసారి యాసిడ్ తెచ్చి కొట్టు, దెబ్బకి పారిపోతుంది. నేను కూడా టార్చర్ పెట్టడం మొదలు పెట్టానన్నయ్య. లేకపోతే డాడీని తన వైపు తిప్పుకొని నాకు డబ్బులు ఇవ్వకుండా చేస్తుందా? నువ్వేం టెన్షన్ పడకు. ఆ డెవిల్ని ఇంట్లోంచి బయటికి పంపించడానికి నా దగ్గర వేరే ప్లాన్ ఉంది. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. అన్నయ్య, కావేరి, హే, నువ్వెప్పుడొచ్చావు? మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు? నిజం చెప్పండి, ఏం ప్లాన్ చేశారు? హే, ప్లాన్ ఏంటి? నాకు తెలుసు, మీరిద్దరూ కలిసి అమ్మని ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు కదా. మీ ఇద్దరికి అమ్మ రావడం ఇష్టం లేదు, అందుకే మీరు ప్లాన్ చేసి అమ్మను పంపించేయాలని చూస్తున్నారు. అవును, చేస్తున్నాం. అయితే నీ ప్రాబ్లం ఏంటి? అసలు నువ్వు మాతో కలవు కదా. మా ఇష్టం వచ్చింది మేం చేస్తాం, నీకేంటి బాధ? నాకు కోపం వస్తుంది. నాకు అమ్మ కావాలి. అమ్మనిక్కడి నుంచి పంపించాలని చూస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు.